వృషభ రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఒక స్త్రీ మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తుందండి. ఆమె ఎవరో తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారు. ఈ వీడియో మీ కంటపడింది అంటే కనుక ఈ వీడియో మీకోసం మాత్రమే, మీ జీవితంలో జరిగే విశేషాలను తెలపడం కోసం మాత్రమే మీ కంటపడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే మీకు పూర్తి వివరాలన్నీ కూడా తెలుస్తాయి. వృషభ రాశి వారి గురించి మనం వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలి అంటే కనుక మీరు చూడటానికి చాలా అందంగా ఉంటారు. ఇటు అమ్మాయిలు చూసుకున్నా కానివ్వండి, లేదా ఇటు అబ్బాయిలు చూసుకున్నా కానివ్వండి, వీరి యొక్క రూపు అనేది చాలా చక్కటి రూపుతోటి, పొడవాటి శిరోజాలతోటి, అలాగే మంచి వర్ణంతో అంటే కలర్ తోటి వీరు మాట్లాడేటప్పుడు అలాగే చూడాలి అనిపిస్తూ ఉంటుందన్నమాట. వీరు ఎలా ఉన్నా కానీ వీరి యొక్క మాట తీరు వల్ల ఎదుటి వారిని ఆకర్షించేటట్లుగా వీరి యొక్క రూపు స్థితి అనేది ఉంటుందన్నమాట. ఇలా అబ్బాయిల్లో కూడా అంతే, అబ్బాయిలు కూడా చక్కటి అందగాళ్ళు అనమాట. వృషభ రాశి వారిని మనం చిన్నతనం నుంచి కూడా గమనించుకున్నట్లయితే కనుక వీరిలో ఏదైనా కానీ సాధించాలి అనే పట్టుదల, ఏదన్నా మాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావాలి అని చెప్పి ఒక లక్ష్యాన్ని పెట్టుకోవడం, అలాగే మాకంటూ ఎప్పుడు మేము ఒక పై స్థాయిలోనే ఉండాలి తప్ప ఎదుటివారి కంటే కింద స్థాయిలో ఉండకూడదు అని చెప్పి అనుకోవడం. ఒకరి చేత మాట కనుక పడినట్లయితే మళ్ళీ తిరిగి ఆ మాట వారికి చెప్పేంత వరకు కూడా ఏదో ఒక రకంగా ఆ టైం వస్తే వాళ్లకు మళ్ళీ ఇచ్చి పడేసే విధంగా ఉండడం. ఇటువంటి చాలా చాలా మంచి లక్షణాలు ఇప్పుడు అప్డేట్ అవుతున్న జనరేషన్ని బట్టి ఎప్పటికప్పుడు కూడా మీరు అప్డేట్ అవుతూ ఉంటారనమాట. వీరి యొక్క అందం ఎంత చక్కగా ఉంటుందో వీరికి కష్టాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అని చెప్పి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు ఆరోగ్యానికి సంబంధించి, అలాగే వీరి యొక్క జీవన శైలి అనేది ఏ విధంగా ఉంటుంది అంటే వీరికి నచ్చిన జీవితం కాకుండా ఎదుటి వారికి నచ్చిన జీవితాన్ని వీరు కష్టంగా జీవించాల్సి వచ్చిన పరిస్థితి వస్తుందన్నమాట. పెళ్ళైన స్త్రీలలో కానీ పెళ్ళైన పురుషుల్లో కానీ గమనించినట్లయితే వారికి నచ్చిన యొక్క భాగస్వామి అనేది వీరికి ముఖ్యంగా 100%లో దాదాపు 70% వరకు వారికి నచ్చిన పార్ట్నర్ అనేవాళ్ళు వీరికి దొరకరు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చింది అంటే నచ్చని కాపురాలను చేస్తున్నారా, నచ్చని జీవితాలను గడుపుతున్నారా అంటే నేను అలా అని చెప్పట్లేదండి. వీరి యొక్క మానసిక ఇది ఏదైతే ఉంటుందో అంటే నేను ఇలా ఉండాలి, నా భర్త ఇలా ఉండాలి కదా, నా భార్య ఇలా ఉండాలి, ఏదైనా కానీ నలుగురిలో మాట్లాడగలిగే శక్తి ఉండాలి, ఏదైనా సాధించాలి అని తపన ఉండాలి, ఒకరి కింద చేయి చాపకూడదు, ఎప్పుడు కూడా ఎదుటివారి కింద ఏదైనా కానీ మొహాన్ని సమాధానం చెప్పేటట్లుగా అంటే కొన్ని క్వాలిటీస్ అనేవి పెట్టుకుంటారు కదా. మా యొక్క పార్ట్నర్స్లో ఇటువంటి క్వాలిటీస్ ఉండాలి అని చెప్పి పెట్టుకుంటారు కదా. అటువంటి క్వాలిటీస్ అనేవి వీరికి ఉండవన్నమాట. వారి యొక్క పార్ట్నర్లో ఎటువంటి క్వాలిటీస్ అనేవి ఉండవన్నమాట. ఇలా ఉండకపోవడం వల్ల సరే నాకు నచ్చిన నాకు లైఫ్ పార్ట్నర్ అనేవారు దొరకలేదు, దొరకనప్పటికీ కూడాను ఇది నా ఫ్యామిలీ, నాకు నచ్చిన జీవితాన్ని, నా ఫ్యామిలీ అంటే భగవంతుడు ఏదైతే నాకు అందించలేదో ఈ ఇచ్చిన జీవితాన్ని నాకు అనుకూలంగా మార్చుకోవాలి, ఇది నా కుటుంబం, నా భర్త లేదా నా భార్య, నా పిల్లలు, వీరికి ఏదైతే ఇష్టం ఉంటుందో అదే నేను కూడా ఇష్టంగా మార్చుకోవాలి అని చెప్పి చాలామంది కూడా స్త్రీలు లేదంటే పురుషులు వారి యొక్క ఫ్యామిలీస్ కోసం సర్దుకుపోయి మనసు అనేది చంపుకొని, ఒక రకంగా చెప్పాలి అంటే చంపుకొని అనే మాట కంటే కూడా వారి కోసం సర్దుకొని బ్రతికే వాళ్ళు చాలామంది ఉంటారనమాట. అలా అని చెప్పి ఏది ఏమైనప్పటికీనూ వారిని మోసం చేస్తూ ఉంటారు. వారిని అన్యాయం చేస్తున్నారు అని అనుకుంటే మాత్రం తప్పే అవుతుందండి. ఎందుకంటే వృషభ రాశి వారికి మోసం చేయడం కానీ అన్యాయం చేయడం కానీ అస్సలు తెలియదు. ఏది ఏమైనప్పటికీ కూడాను వారు ఎదుటి వారికి ఎప్పుడు కూడా కష్టం కలిగించాలి అని చెప్పి చూడరు. అవసరమైతే ఏదైనా నొప్పి కలిగితే, ఏదైనా బాధ కలిగితే వారే అనుభవిస్తారు తప్ప, అలాగే ముఖ్యంగా జీవితంలో నుంచి కష్టం నుంచి ఏవైతే అనుభవాలను నేర్చుకున్నారో ఆ యొక్క అనుభవాల ఆధారంగా ఎదుటివారు పగవాళ్ళైనా కానీ ఎదుటివారు వీరికి హాని చేస్తున్నారు అని చెప్పి తెలిసినప్పటికీ కూడాను వారికి హాని చేయకుండా వారికి మంచి జరగాలి అని అనుకునే మనస్తత్వాల్లో వీరు ఎప్పుడు కూడా మొదటి స్థానంలో ఉంటారనమాట. ఇక్కడ ఎవరైనా కానీ సహాయం కోసం ముందుకు వస్తే వాళ్ళు పగవాళ్ళైనా కానీ సహాయం చేయడానికి ఎప్పుడు కూడా ముందడుగులో ఉండేవారు. గత కొన్ని నెలల నుంచి ఒక స్త్రీ ప్రాణంగా ప్రేమిస్తోంది. ఆ స్త్రీ ఎవరు, ఎందుకు ఇంతలా ప్రేమిస్తోంది, ఆ స్త్రీ ఆ యొక్క ప్రేమ వెనకాల ఏదైనా మోసం ఉందా,
ఏదైనా ఆశించి ప్రేమిస్తోందా, లేకపోతే కనుక వీరి నుంచి అసలు ఏం కోరుకుంటుంది? అది నిజమైన ప్రేమ, లేకపోతే ఏదైనా స్వార్థమా, లేకుంటే కనుక ఏదైనా మోసం చేయాలని చెప్పి చూస్తూ ఉందా అన్న విషయం గురించి మాట్లాడుకుంటే, ముఖ్యంగా వృషభ రాశి పురుషుడు ఎవరైతే ఉన్నారో ఒక స్త్రీ మిమ్మల్ని గత కొన్ని నెలల నుంచి చాలా ఇష్టంగా ప్రేమిస్తూ ఉందన్నమాట. ఇంతకీ ఆ స్త్రీ అనేది ఏ రాశికి చెందిన స్త్రీ అంటే కనుక ఆ స్త్రీ కూడా మీ రాశికి చెందిన స్త్రీ. ఇక ఇక్కడే మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఒకే రాశికి చెందిన వారికి మనస్తత్వాలు కూడా దగ్గరగా కొన్ని కలుస్తాయి. కాబట్టి ఈ స్త్రీ మిమ్మల్ని ప్రేమించడం వెనకాల ఎటువంటి స్వార్థం లేదు. మీ నుంచి ఏదైనా డబ్బు తీసుకుందామని కానీ, లేకుంటే కనుక మీ నుంచి ఇంకా ఏదైనా ఆశించాలి, మిమ్మల్ని పతనం చేయాలి అన్న ఉద్దేశంతో కానీ ఇలా ఏది కూడా ఆ స్త్రీ కోరుకోవడం లేదు. ఎందుకు అంటే కనుక ఆ స్త్రీ నిస్వార్థంగా, అంటే మీరు ఏదైతే ఉన్నారో మీరుగానే ఇష్టపడుతుందన్నమాట. అంటే మీరు ఒక్కరూ తనకు సొంతమైతే చాలు, ఇక తనకు ఏది కూడా అవసరం లేదు అన్న ఉద్దేశంతో మిమ్మల్ని ప్రేమిస్తూ ఉందన్నమాట. నిజంగా తను మీ నుంచి ఏది కూడా కోరుకోవడం లేదు. మిమ్మల్ని, మీ యొక్క క్వాలిటీస్ని, మీ యొక్క అందాన్ని, మీ యొక్క బిహేవియర్ని, మీ యొక్క స్టైల్ని ఇలా చూసి మిమ్మల్నిగానే ఇష్టపడింది. మీ నుంచి ఏది కూడా కోరుకోవడం లేదు. కొంతమంది స్త్రీలు వారి యొక్క పరిస్థితులు బాగోక వారి యొక్క జీవితంలోకి మరొకరు కావాలి అని చెప్పి కోరుకుంటారు. అది వారి యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడం కోసం, లేదా డబ్బు మీద ఆశపడడం కోసం. కానీ అలాంటి స్త్రీలు అనేది ఈ యొక్క వృషభ రాశి స్త్రీల కిందకి రారండి. ఎందుకంటే వృషభ రాశి యొక్క స్త్రీలు చాలా అంటే చాలా మంచివారు. అవసరమైతే వారు మోసం చేసుకునే ఇదిలో కూడా వారు నష్టపోతాము అని చెప్పి అనుకున్న స్థితిలో కూడా ఎదుటి వారికి హాని చేద్దాము అని చెప్పి కలలో కూడా ఆశించినటువంటి మనస్తత్వం కలిగిన వారు. ఇక ముఖ్యంగా పెళ్ళి కాని అమ్మాయి కనుక ప్రేమించినట్లయితే అసలు ఆలోచించకుండా మీరు వివాహం అయితే చేసుకోవచ్చు. ఎందుకు అంటే కనుక ఇట్లా నిజంగా ప్రేమించేవారు దొరికితే పెళ్ళైన తర్వాత వారి యొక్క జీవితం అనేది ఎంత అద్భుతంగా ఉంటుందో నిజంగా ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా మీరు గమనించండి, అరేంజ్డ్ మ్యారేజెస్లో అడ్జస్ట్మెంట్స్ ఉంటాయన్నమాట. కానీ ప్రేమ వివాహాల్లో ఏదైనా కానీ స్వతంత్రం అనేది ఉంటుంది. అవతలి వారి యొక్క మనోభావాలు పూర్తిగా వీరు ఇష్టపడతారు కాబట్టి వారికి గౌరవం అనేది ఎక్కువగా దొరుకుతుంది. అలాగే ఎక్కువగా ఒకరిని ఒకరు ప్రేమించుకోవడం వల్ల వారి మధ్య గొడవలు అనేవి వచ్చినప్పటికీ కూడాను ఆ గొడవలు అనేవి సీరియస్ అవ్వకుండా ఉంటాయి. కాబట్టి నిజంగా మీరు వివాహం కాని వారు అయితే కనుక అస్సలు ఆలోచించకుండా ఆ స్త్రీని మీరు పెళ్లి చేసుకోవచ్చు. కొంతమందిని మనం గమనించుకున్నట్లయితే వారి యొక్క అదృష్టం అనుకోవాలో లేదా వారి యొక్క దురదృష్టం అనుకోవాలో తెలియదు, కానీ వివాహం అయిన తర్వాత వారి యొక్క జీవితంలోకి ఈ యొక్క స్త్రీ ప్రవేశము జరుగుతుంది. ఇక్కడ వివాహమైన స్త్రీలలో మనం గమనించుకున్నట్లయితే వారి యొక్క భర్త పరిస్థితి సరిగా లేకు, భర్త వీరికి నచ్చినట్లుగా ఉండకపోవడం వల్ల, లేదా భర్త మద్యానికి వ్యసనపడి ఉండడం వల్ల, లేదా తన కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేకపోయిన వ్యక్తి అవ్వడం వల్ల, లేదా తనకి అసలు ప్రేమను అందించడంలో వెనుకబడినవాడు అవ్వడం వల్ల, ఇలా కొన్ని కారణాల వల్ల ఒక స్త్రీ, అంటే ముఖ్యంగా వివాహమైన స్త్రీ మరొక పురుషుడి వెంట పడుతుందన్నమాట. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే కనుక ఇక్కడ వివాహమైన స్త్రీ వివాహమైన పురుషుణ్ణి ప్రేమిస్తుంది అంటే కనుక మిమ్మల్ని మనసులో పెట్టుకొని ప్రేమిస్తుంది అని చెప్పి అనుకుంటారు చాలామంది మగవాళ్ళు. కానీ ఇప్పుడు ఏ స్త్రీ అయితే మిమ్మల్ని ప్రేమిస్తుందో కనీసం మీ నుంచి ఒక్క చీర కూడా ఆశించినటువంటి స్త్రీ కాబట్టి, ముఖ్యంగా ఏదీ ఆశించకుండా మిమ్మల్ని, అంటే మీరు ఎలా ఉన్నారు అలా మిమ్మల్నిగా ప్రేమిస్తుంది. కాబట్టి ఆ స్త్రీ ప్రేమలో ఎటువంటి స్వార్థం లేదు, ఎటువంటి ఆశ లేదు. మరి వివాహమైన తర్వాత ఎలా అని చెప్పి అంటే కనుక వివాహమైన తర్వాత ఇటువంటి సంబంధాలు అనేవి 100% తప్పే. కుదిరితే ఆ స్త్రీ మీ దగ్గరికి వచ్చి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పి మొదట నేరుగా చెప్పదు. అలా చెప్పకుండానే వారి యొక్క మాటల వల్ల, వారి యొక్క పద్ధతుల వల్ల, వారు మీతో ప్రవర్తించే పద్ధతిని బట్టి మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుందన్నమాట ఈ స్త్రీ నన్ను ఇష్టపడుతుంది అని చెప్పి. కాబట్టి మీరు కూడా వృషభ రాశి వారు అవడం చేత మీరు కూడా ఎటువంటి అడ్వాంటేజెస్ తీసుకోకుండా ఆ యొక్క ప్రేమను చాలా శాంతంగా అనుభవిస్తారు. అంటే ఎదుటివారు మన మీద ప్రేమను చూపించినప్పుడు ఆ ప్రేమను ఎంజాయ్ చేయడం చాలా బాగుంటుందన్నమాట. కానీ మీరు ఎటువంటి తప్పు చేయకుండా నాకు వివాహమైంది,
ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మీకంటూ ఒక లైన్ అయితే మీరు తీసుకుంటారనమాట. అలా ఆ లైన్ దాటకుండా ఇప్పటి వరకు కూడా ఉన్నారు. కానీ ఒకే ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఏ స్త్రీ అయినా కానీ మిమ్మల్ని అంతగా ఇష్టపడుతుంది అంటే కనుక మీ నుంచి ఏది ఆశించడం లేదు అంటే కనుక, ఇక్కడ తన యొక్క కుటుంబ పరిస్థితులను కూడా పట్టించుకోవడం లేదు అంటే కనుక, ఇటువంటి స్త్రీ మీకు జీవితంలో దొరకడం అనేది చాలా అదృష్టం. ఎప్పుడైనా కానీ ఇంత నిజాయితీగా నిజంగా ప్రేమించే వ్యక్తులు ఒక్కసారి దూరం అయితే మళ్ళీ దొరకడం అనేది చాలా కష్టం అనమాట. కాబట్టి మీరు మొదట తన యొక్క ప్రేమను అర్థం చేసుకొని ముందు ఎవరు చెప్పుకున్నప్పటికీ కూడాను దీనికంటూ ఒక చెక్ పెట్టే ప్రయత్నం అయితే చేయండి. ఈ యొక్క బంధం అనేది ఏ విధంగా ఉండాలి అంటే కనుక, ఆ స్త్రీతో మీరు కంటిన్యూగా లవ్ని నడపడమైనా కానీ, లేకపోతే తన్ని కట్ చేయడం కానీ, ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి తప్ప ఇలాగే జరుగుతూ పోయింది అంటే కనుక మీరు మీ మనసుని మీరు కష్టపెట్టుకున్న వాళ్ళు అవుతారు. మీరు అసలే అనేక రకాలైన ఆలోచనలతోటి వారి యొక్క మైండ్ స్థితి ఏదైతే ఉంటుందో ఎప్పుడు కూడా గందరగోళంగా ఉంటుంది. ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, ఇది పర్ఫెక్ట్గా చేయాలి, అది పర్ఫెక్ట్గా చేయాలి అని ఇట్లా రకరకాల ఆలోచనలతోటి ఉంటుంది. మళ్ళీ లేనిపోని డిస్టర్బెన్సెస్ అనేవి మీ యొక్క లైఫ్లోకి ఎంటర్ అయితే మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో దానికి బ్రేక్ పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఆ బ్రేక్లు పడకుండా ఉండాలి అంటే ఒకటి కంటిన్యూ చేయడమా, లేకపోతే వదిలిపెట్టేసేయడమా. ఇక్కడ తన వల్ల మీకు నష్టం కలగడం లేదు, తన వల్ల మీకు అలా అని చెప్పి లాభము కలగదు. అలా అని చెప్పి ప్రేమించిన వ్యక్తిని దూరంగా నెట్టేసేయాలి అంటే మనసు రాదు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల అప్పుడప్పుడు దూరంగా పెట్టాల్సి వస్తుంది. కాబట్టి అవతల వ్యక్తి గురించి కూడా మంచి ఏంటి, చెడేంటి, ఏది ఎలా అని చెప్పి కాస్తంత కొంచెం ఎంక్వైరీ తీసి మీరు కూడా దానికి ఒప్పుకున్నట్లయితే కనుక మీరు రహస్యంగా మీ కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు అనేవి కలగకుండా, మీరు మీ యొక్క లైఫ్ పార్ట్నర్కి ఎటువంటి అన్యాయము చేయకుండా మీరు మెయింటైన్ చేయగలము అని అనుకుంటే అవతలి వారి యొక్క కుటుంబంలో కూడా ఎటువంటి సమస్యలు రాకుండా మూడో కంటికి తెలియకుండా సైలెంట్గా మెయింటైన్ అయితే చేయవచ్చు. ఒకవేళ కాదు, వద్దు, ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, దీనివల్ల లేనిపోని అనుమానాలు మొదలవుతాయి, దీనివల్ల పరిస్థితులన్నీ కూడా తలక్రిందులుగా మారిపోతాయి, దీనివల్ల లేనిపోని గొడవలైతే వస్తాయి, లేనిపోని సమస్యలు వస్తాయి అని అనుకుంటున్నప్పుడు, అవతల స్త్రీ అనవసరంగా ఆశలు పెంచుకుంటున్నప్పుడు ఆ స్త్రీతోటి డైరెక్ట్గా చెప్పేసేయండి, లేదు ఇది కరెక్ట్ కాదు, మనకి పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇది ఎంతవరకు కరెక్టు అని చెప్పి ఒక్కసారి మీరు కూడా ఆలోచించుకోండి. మరి దీనివల్ల మీ ఫ్యామిలీస్ అనేవి ఇబ్బంది పడతాయి, మన బిడ్డలు అనేవాళ్ళు చాలా వరకు సమస్యల్లో పడే అవకాశం అయితే ఉంటుంది. లేనిపోని సమస్యలు తలకెక్కించుకున్న వాళ్ళము అవుతాము. కాబట్టి ఇవన్నీ వద్దు, ఇక్కడితో వదిలేసేద్దామని చెప్పేసేయండి. ఏదైనా కానీ మనం ఒక నిర్ణయం తీసుకుంటే దానివల్ల మళ్ళీ మనం వెనక్కి తిరిగి ఆలోచించకూడదు. అది కంటిన్యూ చేయడమా, కట్ చేయడమా అని చెప్పి మీ యొక్క పరిస్థితిని బట్టి మీరు ఆలోచించుకోవాలన్నమాట. కాబట్టి ముఖ్యంగా ప్రాణంగా ప్రేమిస్తున్న ఈ వ్యక్తిని ఎంతవరకు మీరు దూరంగా పెట్టాలి, ఎంతవరకు మీరు దగ్గరగా తీసుకోవాలి అనేది మీ యొక్క పరిస్థితులను బట్టి మీరు ఆలోచించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే కనుక మన కోసం కన్నీరు కార్చేవారు మన గురించి కూడా ఈ బిజీ లైఫ్ స్టైల్లో మన వారి గురించి ఆలోచించలేని సమయంలో మనం గడుపుతూ ఉన్నాం. మన వాళ్ళ గురించి కూడా కనీసం ఏదైనా ఒక పని చేయలేని పరిస్థితుల్లో మనం గడుపుతూ ఉన్నాం. అటువంటిది మనల్ని ఒక వ్యక్తి ప్రేమిస్తుంది, మన గురించి ఇంత సమయాన్ని కేటాయిస్తుంది, మనం మాట్లాడితే చాలు తనకొక పండుగ వాతావరణం కనిపిస్తోంది అని అనుకొని మనకి ఏదన్నా బాధ కలిగితే ఆ యొక్క వ్యక్తి అంటే ఆ స్త్రీ కంట్లో నుంచి కన్నీరు వస్తున్నాయి, మనకి దూరం అవుతోంది అంటే తను బాధపడుతోంది. ఇటువంటి క్వాలిటీస్ ఉన్న వ్యక్తి నిజంగా మనల్ని ప్రేమించినట్లయితే అటువంటి స్త్రీని దూరం చేసుకోకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే ఒక నిజమైన ప్రేమించే వ్యక్తి దొరకడం అనేది ఈ సమాజంలో నిజంగా ఒక అదృష్టంగానే భావించాలన్నమాట. కాబట్టి మీ యొక్క పరిస్థితులకు తగ్గట్లుగా మీరు ఆలోచించుకోవాలి. ఇక ముఖ్యంగా ఈ నెల రోజుల విషయానికి వస్తే కనుక మీకు చాలా చాలా అనుకూలంగానే ఉంటుందండి. ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు. కాకపోతే దీని గురించి కొంచెం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఎలా అడుగు ముందుకు వెళ్దామా, అడుగు వెనక్కి వెళ్దామా, ఏది మంచిది ఏది మంచిది కాదు, ఇది తప్పు చేస్తున్నట్లు అవుతుందా, లేకపోతే కనుక
మన ఇష్టాన్ని మనం కాపాడుకున్నట్లు అవుతుందా? మనకున్నదే ఒకటే ఒక జీవితం కదా, ఈ జీవితంలో మనకు నచ్చినట్లు మనం గడపాలి కదా అని చెప్పి ఇలా రకరకాల ఆలోచనలు అనేవి మైండ్లో తిరుగుతూ ఉంటాయన్నమాట. ఈ రకరకాల ఆలోచనలు మిమ్మల్ని అనవసరంగా సమయాన్ని వృధా చేసేలాగా చేస్తాయి. ఆలోచించడానికి ఒక అర్ధగంట పెట్టుకోండి, అంతేకాని మరి ఓవర్ టైం పెట్టుకోవడం వల్ల లేనిపోని తలనొప్పులు వచ్చి బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఒకవేళ నిజంగా మీకు కనుక ఆ స్త్రీకి ఇష్టం ఉంది అని అంటే కనుక మీరు కూడా కంటిన్యూ చేయండి. ఒక ప్రేమ అనేది రెండు శరీరాల యొక్క కలయిక వల్ల మాత్రమే దాన్ని నిలబెట్టుకోగలము అనేది అసత్యం. ఎందుకంటే చక్కగా ఫ్రెండ్లీగా కూడా ఉండవచ్చు, హ్యాపీగా మాట్లాడుకోవచ్చు, ఒకరి కష్టం ఒకరు చెప్పుకోవచ్చు, ఒకరికి బాధ వచ్చినప్పుడు ఒకరి బాధను తెచ్చుకోవచ్చు. ఇలా కూడా మీరు సంతోషంగా ఉండవచ్చు అన్నమాట. కాబట్టి ఫ్రెండ్లీగా కూడా మెయింటైన్ అయితే చేయాలనుకుంటే ఫ్రెండ్లీగా కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. ఈ నెల రోజులు హ్యాపీగానే గడిచిపోతుందండి. ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు, ఎటువంటి సమస్యలు కూడా ఉండవు. వీడియో నచ్చితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమః శివాయ అని కమెంట్ చేసి హైప్ అనే దాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు.